సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఏంటి సార్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అంశం ఏమనిపిస్తుంది? ఆయన నిన్న చూశారు మీరు, ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నాడు, రోజుకో క్యారెక్టర్ చెప్తా ఉన్నారు. ఒక రోజేమో కూటమి ఎడ్జ్లో వస్తుందంటారు, ఒకసారి అయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు గెలిచే పరిస్థితే లేదని చెప్పేసి నేను చెప్తున్నారు. ఆయన స్కీమ్సే తప్పు, ఎందుకంటే ఆయన స్కీమ్స్ ఎందుకు తప్పు అన్నాడో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. 2019లో అదే మేనిఫెస్టోని తీసుకెళ్లి ఆయనే స్వయంగా రూపొందించి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టి, బాబు ఈ 9 నవరత్నాలతో నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నువ్వు గెలుస్తావని చెప్పేసి చెప్పిన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు ఆ నవరత్నాలు తప్పు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరు ఒక్కదాన్నే టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆయన అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి అందుకే ఓడిపోతాడని చెప్పేసి డైరెక్ట్గా కామెంట్ చేస్తూ వస్తున్నాడు. ఏం చెప్తారు మీరు దానికి? ప్రశాంత్ కిషోర్ లగడపాటికి 2 అవుతాడు. లగడపాటి 2 కాబట్టి ప్రశాంత్ కిషోర్ గురించి సింపుల్ కొట్టే వచ్చింది. మిగతా విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇంటర్వ్యూలో మొత్తం పరిశీలించండి. పైన ఈ పేపర్లు కేవలం 2-3 ముక్కలు చెప్పేసి వదిలేస్తున్నాయి. ఆయన ఏమంటాడు, నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో లేను, నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రాస్ రూట్ లెవెల్ విషయాలు పూర్తి సంపూర్ణ అవగాహన లేదు అని చెప్పేస్తా రిజల్ట్ చెప్పేస్తున్నాడు. రెండో అంశం ఏమంటానంటే 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు, నేను కూడా విశ్లేషకుడుగా వచ్చి కూర్చున్నప్పుడు మన స్థాయి పక్కన పెడితే నేను రిజల్ట్ చెప్పకూడదు. రాజకీయ పార్టీలు చెప్పొచ్చు మేము 24లో గెలవబోతామని, వైసీపీ ప్రతినిధి అనొచ్చు, జనసేన ప్రతినిధి అనొచ్చు, బీజేపీ అనొచ్చు. కానీ విశ్లేషకులుగా నేను కానీ జర్నలిస్ట్గా మీరు కానీ అడ్వాంటేజ్ మాట్లాడాలి తప్ప మనకు అవగాహన ఉండొచ్చు. విశ్లేషకులకు కానీ జర్నలిస్టులకు కానీ ఈ అనలిస్టులు అనే వాళ్ళకి కానీ లేకపోతే ఈ స్ట్రాటజిస్టులు తమ అభిప్రాయాలని రిజల్ట్ చెప్పేస్తున్నా అంటే వాళ్ళకి రాజకీయ కోణం ఉన్నట్లు లెక్క. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉందంటే నా అంచనా అది, కానీ జగన్ గెలవబోతున్నాడంటే నాకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నట్లు లెక్క. లోపల నేను అవగాహనకు వచ్చుండొచ్చు, తెలుసుండొచ్చు, అది తప్పు. కాబట్టి రాజకీయ రిజల్ట్స్ ప్రకటిస్తున్నాడంటే అతను రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం పార్టీకి రిప్రజెంటేటివ్ బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు అంటున్నానంటే మాక ఆయన ఈ రోజు కూడా అఫీషియల్ తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిస్టు. ఈ విషయాన్ని అశ్వత్థామ అతహుంజలాగా ఆపెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఏం చేశాడు, ఈయన మా స్ట్రాటజిస్ట్ అని ప్రకటించేసినాడు. దానివల్ల ఆయన చెప్పే మాటలు పెద్ద విలువ ఉండదు. ఎందుకు బయట ఆయన జగన్ గెలుస్తారంటే ఆయన స్ట్రాటజిస్ట్ అటు కాబట్టి అట్ట మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిస్ట్గా ఆయన బయటకు వస్తే తెలుగుదేశం జగన్ ఓడిపోతుంటే ఇంకా అట్ట చెప్తాడు అనుకుంటాం. అందువల్ల తెలివిగా ఏం చేశాడు, లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచే ఆయన తెలుగుదేశం స్ట్రాటజిస్టు. కావాలంటే అధికార పత్రిక వాళ్ళకి అనుకూలమైన పత్రికలన్నీ చూడండి. సెప్టెంబర్ అక్టోబర్లో పని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ అవన్నీ చూడండి కావాలంటే. బట్ ఆయన ఆగస్టు నుంచి పనిలో ఉన్నాడు. కానీ వ్యూహాత్మకంగా ఏం చేసినాడు, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు పిలిస్తే పోయినాను తప్ప నాకు ఎలాంటి అవగాహన లేదు, నేను దాన్ని వదిలేసినా. నన్ను ఎందుకు చెప్పినాడంటే దేనికోసం అంటే యాజ్ ఎ స్ట్రాటజిస్ట్గా ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తాను అనుకోండి, చిన్న విలువ ఉంటుంది. కానీ నేను వైసీపీలో చేరిపోయి జగన్ గెలుస్తాంటే అసలు ఆ విలువ కూడా ఉండదు. అంతే కదా, జనరల్గా అంటే మీరైనా అంతే, మీరు జర్నలిస్ట్గా మాట్లాడితే విలువ ఉంటుంది. వైసీపీ ప్రతినిధి అయిపోయిన తర్వాత ఆయన అట్ట కాబట్టి అట్ట మాట్లాడతారు అనుకుంటారు. అందుకని ఇట్లాంటి ప్రకటనలు చేయాలని తెలివిగా అయినా నేను తెలుగుదేశం స్ట్రాటజిస్ట్ కాదని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం లెక్క, జనరల్ స్ట్రాటజిస్టు మరియు 2019లో జగన్ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి. ఈ 2 ట్రంప్ కార్డులతో బయటకు వచ్చి మాట్లాడితే కన్ఫ్యూజ్ వస్తుంది. అది తెలుగుదేశం స్ట్రాటజిస్ట్ అంటే ఆ విలువ పోతుంది. అందువల్ల వ్యూహాత్మకమైన తెలుగుదేశం స్ట్రాటజిస్ట్ పని అనధికారికంగా చేస్తున్నాడు. పెద్ద విలువే ఉండదు. ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్కి ఒక విలువ ఉంది కదా, ఆయన 2018కి ఎలక్షన్కి ఒక రోజు ముందు పోయి ఆయనకున్న విలువను పనంగా పెట్టి కూటమి గెలుస్తాను, ఆయన తెలుసు ఎవరు గెలుస్తారని. కూటమి గెలవాలి ఏదైనా ఓట్లు కన్ఫ్యూజ్ అవుతాయి. దెబ్బతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బయట వచ్చి మాట్లాడడానికి భయపడిస్తున్నాడు. ఎందుకంటే విలువ పోయింది. ఈయన పరిస్థితి కూడా అదే. ఈయనకున్న స్ట్రాటజిస్ట్ ఉన్న విలువని, ఒక ఇమేజ్ ని తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిస్ట్ కోసం కుదుర్చుకున్న ఆర్థిక ఒప్పందంలో భాగంగా ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ నాటకాలు చేయాలో ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్కి 2 అవుతాడు ప్రశాంత్ కిషోర్ తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు ఒక పాయింట్, జగన్మోహన్ రెడ్డికి గెలిపించడానికి ఎంతో ఏపీ ప్రజల్లో కానివ్వండి, కొంతమంది ప్రశాంత్ కిషోర్ చెప్తే కొంత ఏదో ఉంది అని నమ్మే ప్రజలు ఉంటారు కదా, ఆ న్యూట్రల్ పర్సన్స్ని ఈయనేమన్నా ఇంపాక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు టీడీపీ గెలుస్తుంది అనడంతో ఏదైనా కొంచెం చేంజ్ ఓవర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ లక్ష్యం అదే. నేను ఇదే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిపించింది ఆయన కాదులే, కానీ చంద్రబాబు నాయుడు మేజర్గా గెలిపించినాడు. జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం. చంద్రబాబు నాయుడు గారి తప్పులు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం. ఇప్పుడు మీరు కూడా జర్నలిస్ట్గా పెద్ద ఎత్తున ఈనాడైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్గా మీ వృత్తి ధర్మం నెరవేర్చేసినప్పుడు అది ఆ పార్టీకి ఉపయోగపడుతుంది కదా. మన ఇష్టాలు పక్కన పెడితే అట్లే ఆయన కూడా తోడైండొచ్చు తప్ప డిసైడ్ ఫ్యాక్టర్ చంద్రబాబు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి తప్ప ఇంకోటి కాదు. అంటే బట్ మీరు అన్నట్టు నేను ఇంతకుముందు చెప్పిన వ్యూహం అదే. ఆయన జనరల్ స్ట్రాటజిస్ట్గా బయటకు వస్తే విలువ ఉండదు.
అదే ఆ ఈ తెలుగుదేశం స్ట్రాటజిస్ట్ అనే పదాన్ని కట్ చేసి స్ట్రాటజిస్ట్ 2019 జగన్ గెలిపించినాడు అంటే ఎంతో కొంత 1 or 2% ప్రజల్లో ఏమో ఆ రోజు గెలిపించాడు కదా ఈయన కూడా కోపం వచ్చిందేమో ఇట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తొందరపడ్డాడు. అదేదో ముందు రోజు వరుస రోజు అయింటే బాగుండేది. ఇంకా నెల అయిపోయింది తెలిసిపోతుంది కదా విషయాలు. నెల కాదు దాదాపు జనవరి నుంచే మొదలు పెట్టాడు కాబట్టి ఆయన తొందరపడ్డాడు కాబట్టి తొందరగా అర్థమైపోయినాడు. ఇంకోసారి మాట్లాడినంటే పూర్తిగా అర్థమైపోతాడు. అది రివర్స్ అవుతుంది చివరి. వాలంటీర్లు ఎట్లయితే 10,000 ఇస్తారంటే రివర్స్ అవుతా ఉందో ఇట్లా ఈయన పరిస్థితి కూడా అట్లే అవుతుంది. ఆయన ట్రంప్ కార్డు తొందరగా వాడకూడదు, కొన్ని రోజులు పెట్టుకోవాలి. వీళ్ళు వాడేస్తున్నారు. ఈయన కూడా ట్రంప్ కార్డు వాడి అయిపోయింది కాబట్టి ఈయన ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత సరే లగడపాటి రాజగోపాల్ రాజకీయ నాయకుడు ప్రజానాయకుడు కొంచెం నామోషి ఉంది. ఏమో మళ్ళీ పోయి చెప్తే జనం ఆశ్రయించుకుంటారు. ఈయన వ్యాపారస్తుడు కదా, వ్యాపారస్తుడికి నామోషి ఉండదు. మీరు గమనంలో పెట్టుకుంటే లగడపాటి రాజగోపాల్ ఎంత కాదని పొలిటీషియన్ కాబట్టి ఎవరిని అసహించుకుంటారేమో మన ఆ రోజు చెప్పడానికి బాధపడుతున్నాడు. ఈయన కూడా ఒక పార్టీ పెట్టాడు కదా సార్, ఈయన కూడా ఒక పార్టీ పెట్టాడు, యాత్ర చేశాడు, దాన్ని దుకాణం ఎత్తేసినాడు కదా. ఆడుంది ఎమ్మెల్యే గెలవాల కాబట్టి ఈయన పొలిటికల్ లక్షణాలు వ్యాపారస్తుడు కాబట్టి ఈయనకి ఏం క్యారెక్టర్ ఏముండదు. ఎంత డబ్బులు వస్తే అని తీసుకోవడం, ఎంత డబ్బులు వస్తే అంత పనిచేయడు. కాబట్టి ఈయనకి వ్యాపారస్తుడు కాబట్టి ఈయనకి నామూషిగా లేదు కాబట్టి జనం అసహించుకున్నా ఏం చెప్తున్నా జంటు కానీ ఇట్లాంటివన్నీ నెత్తిన పెట్టుకున్నాడు తెలుగుదేశానికి.